Namaste. Today we are going to discuss about introduction to human anatomy and physiology, basic terminology related to anatomy and physiology. This course is for PG diploma in yoga students. Introduction to anatomy and physiology. Anatomy is the study of structure, whereas physiology is the study of function. Anatomy శరీర నిర్మాణ శాస్త్రం, ఫిజియాలజీ శరీరం యొక్క పనితీరును తెలిపే అధ్యయనం. ఎందుకు మనం అనాటమీ ఫిజియాలజీ ఒక యోగా టీచర్గా చదవాలి? అనాటమీ ఫిజియాలజీ మన యొక్క ఆరోగ్యం గురించి అర్థం చేసుకోవడానికి ఎసెన్షియల్. ఈ యొక్క జ్ఞానము రోగంని డయాగ్నోస్టింగ్ చేయడానికి మరియు రోగాన్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాజ్ ఎ యోగా టీచర్, యాజ్ ఎ యోగా థెరపిస్ట్, we have to understand the anatomy, structure of our body and structure of our functions of our body. So if you know the good anatomy and physiology, your practice will be better without any injuries, and also you can treat your students, those who are having issues like muscle pain, back pain, by understanding, by knowing their anatomical structures. Anatomy, there are subdiscipline: gross anatomy, structures visible to the naked eyes without any instruments. మన కళ్ళతోటి చూసే అనాటమీ, ఎలాంటి పరికర సహాయం లేకుండా. మైక్రోస్కోపిక్ అనాటమీ, ఇది మైక్రోస్కోప్ ఉపయోగించి స్ట్రక్చర్స్ని తెలుసుకోవడము, కణజాల యొక్క నిర్మాణాల గురించి తెలుసుకోవడము. డెవలప్మెంటల్ అనాటమీ, మన లైఫ్ స్పాన్లో మనము యొక్క సింగిల్ సెల్ ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఏ విధంగా మన పూర్తిగా ఒక మానవ ఆర్గానిజంగా ఏ విధంగా డెవలప్ అయినామో అధ్యయనం చేసేది డెవలప్మెంటల్ అనాటమీ. కంపారిటివ్ అనాటమీ, వీఆర్ కంపేరింగ్ అవర్ అనాటమీ విత్ అదర్ యానిమల్స్. మెథడ్స్ ఆఫ్ స్టడీ దిస్ అనాటమీ, అనాటమీని చదివే అధ్యయన పద్ధతులు. ఇన్స్పెక్షన్, మన శరీర ఆకృతిని చూసి అధ్యయనం చేసేది. పాల్పేషన్, చేతితోటి తడిమి అనుభూతి చెందడం. ఉదాహరణకు, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను మన యొక్క లివర్ యొక్క స్థితిని తన చేతులతో తడిమి తెలుసుకుంటారు. ఆస్కల్టేషన్, లిజనింగ్ టు ద న్యాచురల్ సౌండ్స్ మేడ్ బై ద బాడీ. స్టెథోస్కోప్ సహాయంలో ద్వారా మరియు మన డైజెస్టివ్ సిస్టంలో చేసే వేరే యొక్క సౌండ్స్ని గమనించడం. పర్స్క్యూషన్ అంటే ఒక చేతిని ట్యాప్ చేసి, అంటే ఒక ఉదాహరణకు మన శరీరం, మన పొట్ట గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు డాక్టర్ అక్కడ ట్యాప్ చేసే ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది. అదేవిధంగా వేరియస్ బాడీ పార్ట్స్ను ట్యాప్ చేస్తే వైబ్రేషన్స్ వస్తుందా, ఆ సౌండ్ని బట్టి అక్కడ సమస్య ఉందా లేదా అని తెలుసుకోవడం. డిసెక్షన్ పద్ధతి, డిసెక్షన్లో శరీరాన్ని కట్ చేసి అందులో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ను చూస్తారు. మెడికల్ ఇమేజింగ్, ఇట్ ఈస్ ఎ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎక్స్రే, మన కాలు కానీ చేయి కానీ విరిగినప్పుడు ఎక్స్రే సహాయంతో అది మైక్రోస్కోపికా, ఫుల్ లేకపోతే ఎయిర్ ఫ్రాక్చరా, ఫుల్ ఓపెన్ ఫ్రాక్చరా అని
సమాచారం ఇస్తుంది. ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఉదాహరణకు డెవలప్మెంటల్ బేబీ డెవలప్ అవుతున్నప్పుడు బేబీ యొక్క అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందుతున్నాయా లేదా అని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా ఫంక్షనల్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని మరియు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా మన బ్రెయిన్ యొక్క పనితీరుని తెలుసుకుంటారు. ఇవి ఇమేజింగ్ టెక్నాలజీ. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మన శరీరము ఏ విధంగా నిర్మాణమైనది? మనమందరము ఆటమ్స్ తోటి హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇతరుల ఎలిమెంట్స్ తోటి మన శరీరం అనేది నిర్మాణమైనది. ఆటమ్ ఈజ్ అ ఫండమెంటల్ ఎలిమెంట్. స్మాలెస్ట్ థింగ్, we can't break atom into further smallest things. Atoms together make molecules. మాలిక్యూల్స్కి రెండు కానీ మూడు కానీ కొన్ని ఆటమ్స్ కలిసి మాలిక్యూల్గా ఏర్పడతాయి. ఉదాహరణకు వాటర్, H2O, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి, గ్లూకోజ్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి గ్లూకోజ్ మాలిక్యూల్స్ తయారవుతాయి. అదేవిధంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్, కొన్ని మాలిక్యూల్స్ కలిసి మాలిక్యూల్స్తో ఆర్గనెల్ అనేది మన శరీరంలో మన కణంలో ఉన్నటువంటి కణంలో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ ఆర్గనెల్స్ లైక్ సెల్ మెంబ్రేన్, మైటోకాండ్రియా, న్యూక్లియస్ తయారవుతుంది. న్యూక్లియస్ని సెల్, బ్రెయిన్ ఆఫ్ సెల్ కూడా అంటారు. ఇది డిఎన్ఏ ఉంటుంది. సెల్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా అయితే మన గోడ నిర్మాణం ఇటుకలతోటి తయారు అవుతుందో అదేవిధంగా మన శరీర నిర్మాణం సెల్స్ తోటి తయారవుతుంది. టిష్యూస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఉదాహరణకు మజిల్ టిష్యూ, ఒకే రకమైన సెల్స్ ఉంటాయి. మన మజిల్ టిష్యూ మూమెంట్ కోసం ఉపయోగపడుతుంది. కొన్ని కణజాలాలు కలిసి ఆర్గాన్స్గా నిర్మాణం అవుతాయి. ఉదాహరణకు లివర్, హార్ట్. ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్. ఉదాహరణకు డైజెస్టివ్ సిస్టమ్, బకల్ క్యావిటీ, మీ యొక్క నోరు, ఈసోఫేగస్ అండ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు మరియు పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఏనస్, ఇవన్నీ డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి ఒక డైజెస్టివ్ సిస్టమ్గా నిర్మాణం అవుతుంది. కొన్ని సిస్టమ్స్లు కలిసి ఆర్గానిజం అంటే ఒక జీవి తయారవుతుంది. ఒక జీవిలో ఉదాహరణకు ఇంటెగ్మెంటరీ సిస్టమ్, స్కిన్, digestive system. It breaks down the complex molecules into simple molecules like starch into glucose molecules, protein into amino acids. Digestive system includes ingestion, digestion, assimilation and excretion. And we have circulatory system pumps the blood to the various organs. Organism is made up of different organ systems. We have different organ system like immune system. Our skin is act as a barrier to the foreign particles and foreign organisms. And we sneeze, తుమ్మడం, ఇది మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్. ఫారెన్ పార్టికల్స్ మన శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఫారెన్ మైక్రో ఆర్గానిజం కానీ ఆ పార్టికల్ కానీ బయటికి పంపించడానికి తుమ్మడము, స్నీజింగ్ అనేది ఒక ఇమ్యూన్ రెస్పాన్స్. ఇప్పుడు బాడీ ప్లేన్స్ గురించి తెలుసుకుందాం. సజెటల్ ప్లేన్
divides your body into right and left. Corona, frontal or coronal. Coronal అంటే కిరీటము. Frontal plane divides your body into anterior and posterior. Transverse planes divides the body into superior and inferior part, పైన కింద. ఇప్పుడు మనం యొక్క ఆ పిక్చర్స్ని చూద్దాము. ఫస్ట్ది సజైటల్ ప్లేన్ నిలువుగా కట్ చేయడము, ట్రాన్స్వర్స్ ప్లేన్ అడ్డంగా, ఫ్రంటల్ ఆర్ కరోనల్ ప్లేన్ ఈ స్లైచింగ్ ఫ్రంట్ యాంటీరియర్ బాడీ పోస్టీరియర్ బాడీగా డివైడ్ అవుతుంది. ఈ అనాటమీ ఫిజియాలజీ చదవడానికి ఇవి మొత్తం గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్స్లో ఉంటుంది. కొన్ని ప్రిఫిక్సెస్ రూట్ వర్డ్స్ ఉంటాయి. కార్డియో అంటే హార్ట్, గ్యాస్ట్రో అంటే స్టమక్, ఎంటిరో అంటే చిన్న ప్రేగులు, న్యూరో అంటే న్యూరాన్, హెపాటా అంటే లివర్కి సంబంధించి, ఆస్టియో అంటే బోన్. దీస్ ఆర్ రూట్ వర్డ్స్. దీనికి ప్రిఫిక్సెస్లో హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. హైపర్ అంటే ఎక్కువ, హైపర్ థైరాయిడిజం అంటే మనకు కావాల్సినటువంటి థైరాయిడ్ హార్మోన్ కంటే ఎక్కువ రిలీజ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం మనకు కావాల్సినటువంటి హార్మోన్ కంటే తక్కువ రిలీజ్ అవుతాయి. హైపర్ టెన్షన్ నార్మల్ బీపీ కంటే ఎక్కువగా 140/80 బ్లడ్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్గా పరిగణిస్తారు. అంతకంటే కూడా తక్కువ కూడా హైపోటెన్షన్ 120/70 110/70 కంటే కూడా తక్కువగా ఉంటే జనరల్గా హైపోటెన్షన్. లో బీపీ, హై బీపీ. బ్రాడీ అంటే స్లో, బ్రాడీకార్డియా, స్లో హార్ట్ బీట్. కొందరు స్పోర్ట్స్ పర్సన్లో రెస్టింగ్ స్టేట్లో అంటే ఎలాంటి టాస్క్ చేయనప్పుడు అతని యొక్క గుండె వేగము చాలా స్లోగా ఉంటుంది. ఉదాహరణకు బ్రాడీకార్డియా. మైకల్ ఫెల్ప్స్ ఒలింపియన్, అతని గుండె రెస్టింగ్ స్టేట్ 40 నుంచి 45 బీట్స్ పర్ మినిట్గా గమనించబడింది. టాకెప్నియా అంటే ర్యాపిడ్గా బ్రీతింగ్ చేయడము. దానికి బ్రాడీకి టాకీ అనేది ఆపోజిట్. యుఫోరియా అంటే గుడ్ ఫీలింగ్, డిస్ఫోరియా అంటే బ్యాడ్ ఫీలింగ్. అదేవిధంగా డిస్ఫాజియా అంటే డిఫికల్ట్ టు మింగడాన్ని, అంటే డిస్ఫాజియా డిఫికల్ట్ టు స్వాలోయింగ్, తినేటప్పుడు దాన్ని డిస్ఫాజియా అంటారు. అవి కొన్ని ఉదాహరణలు ప్రిఫిక్స్ కోసం. సఫిక్స్ అంటే రూట్ వర్డ్ యొక్క చివరి భాగంలో వచ్చే పదాలు. ఐటిస్, పారింజైటిస్. చలికాలంలో మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ లేకపోతే కలుషితమైన నీళ్లు తాగినప్పుడు గొంతు నొప్పి రావడం సహజము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గొంతులో టార్చ్ వేసి దాంట్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, రెడ్నెస్ ఉందా థ్రోట్లో, ఫారింజెస్లో అనేది చెక్ చేస్తారు. ఫారింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ థ్రోట్. ఎక్టమీ అంటే సర్జికల్ రిజెక్టమ్. మాస్టో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మాస్టో అంటే బ్రెస్ట్. మాసెక్టమీ అంటే బ్రెస్ట్ను తొలగించడం. వాసెక్టమీ. ట్యూబెక్టమీ. వాసెక్టమీ అంటే పురుషులలో ఫ్యామిలీ ప్లానింగ్ వాస డిఫరెన్షియస్ని కట్ చేయడము. ట్యూబెక్టమీ ఫాలోపియన్ ట్యూబ్ అని కట్ చేసి ఫ్యామిలీ ప్లానింగ్ని స్టాప్ చేయడం. బయాలజీ, కార్డియాలజీ స్టడీ ఆఫ్ హార్ట్, బయాలజీ స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్. న్యూరోపయాథీ న్యూరోస్కు నరాలకు సంబంధించిన వ్యాధి. స్కోపీ, మైక్రోస్కోపీ, విజువల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపీ నుంచి ఇది గమనించడం. వీ హ్యావ్ అదర్ పొజిషన్స్. యాంటీరియర్ అంటే ఫ్రంట్ సైడ్, యాంటీరియర్ బాడీ. పోస్టీరియర్ బాడీ అంటే వెన్ను సైడ్, బ్యాక్ బోన్ సైడ్, ఫ్రంట్ సైడ్. యాంటీరియర్ బాడీ, పోస్టీరియర్ బాడీ. సుపీరియర్ అంటే పైన, సుపీరియర్ వెనకావ, లార్జ్ వెయిన్ అబోవ్ ద హార్ట్. ఇన్ఫీరియర్ బిలో కింద ఉండడం.
లేటరల్ సైడ్కి, మీడియల్ అంటే సెంట్రల్గా ఉండడం. కొన్ని కలర్స్ కూడా ఇక్కడ ప్రిఫిక్స్ ఉంది. సయానో అంటే బ్లూ, ఎరిత్రో అంటే రెడ్, ఎరిథ్రోసైట్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, మెలనోసైట్స్, మెలనోమా, ఇదే మెలనోమా అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్, మెలనోసైట్స్ అంటే సెల్స్ బ్లాక్ కలర్, జాంతో అంటే ఎల్లో, పోలియో అంటే గ్రే. దీస్ ఆర్ ఫ్యూ things we have to learn. Before going to go, we are also giving the general discussion. We will discuss about various systems. మనము మన శరీరంలో డిఫరెంట్ సిస్టమ్స్ గురించి చదవం. ఇంటెగ్మెంటరీ సిస్టమ్ అంటే మన శరీరంలో స్కిన్ గురించి చదవడం. ఈ స్కిన్ మనల్ని రక్షిస్తుంది. టెంపరేచర్ అంటే బయట టెంపరేచర్ నుంచి లోపలి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మన చలి ఉన్నప్పుడు మనము షేకింగ్ అవ్వడం, అలాంటి సెన్సరీ ఇన్ఫర్మేషన్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. లైక్ ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ సన్బర్న్. మనకు సన్కి వెళ్ళంగానే సన్బర్న్ ద్వారా మనము దాన్ని ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేస్తాము. స్కెలిటల్ సిస్టమ్, మన శరీర నిర్మాణము, స్కెలిటల్స్ bones. We are having 206 bones, and we have cartilages, ligaments which connects two bones, tendon connects your bone and muscles. It supports the body. It protects our internal organs, like skull protects the brain, lungs are protected by our rib cage. Muscular system, the function of muscular system, all the body movements like running, walking, all the works are done by our muscular system. Writing, sitting, lifting, all physical works, allows movement and maintains the posture, and also produces heat. Our muscle system during the by shaking our by activity, by doing any activity, our muscles will produce the heat. Nervous system is controls the body activities through electrical signals, process sensory information. We have central nervous system, peripheral nervous system. Within the peripheral nervous system we have sympathetic, parasympathetic nervous system. We are in yoga, we are learning about the parasympathetic nervous system. It is a calming down. It plays very important role in our yoga. Many techniques are for parasympathetic stimulations, like Brahmari pranayama we use to calm down our mind, to reduce the heart rate, to reduce the breath rate of our body. Endocrine system or functions, regulates the body functions through hormones like insulin. Whenever our body glucose increases, insulin converts the glucogen into the glycogen. Cardiovascular system, heart is a pump. It sends ఫుడ్ అండ్ ఆహార పదార్థాలను మరియు గ్యాసెస్, ఆక్సిజన్ను వివిధ బాడీ పార్ట్స్కి సరఫరా చేస్తుంది. లింపాటిక్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, లింఫ్ సెల్స్, స్ప్లీన్ మరియు లింఫ్ నోడ్స్, థైమస్, ఇవి మన వైట్ బ్లడ్ సెల్స్. కొన్ని రకాలైనటువంటి సెల్స్ని మెచ్యూరిటీ అవుతాయి. అదేవిధంగా ఇవి మనకు డిఫరెంట్ డిసీజ్ నుంచి కాపాడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్, ఇట్ ఈస్ process the food, digest the food, absorbs the nutrients and eliminated the waste. మల విసర్జన అనేది డైజెస్టివ్ సిస్టానికి ఒక ఉదాహరణ. యూరినరీ సిస్టమ్, ఇట్ రిమూవ్స్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద బ్లడ్స్. మన మెటబాలిక్ వేస్ట్ని
మూత్ర విసర్జన రూపంలో బయటికి పంపిస్తుంది. కిడ్నీస్, యూట్రస్, బ్లాడర్స్. ఇట్ ఆల్సో రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ద మెయింటెనెన్స్ హైడ్రేషన్ బై రెగ్యులేటింగ్ వాటర్ బ్యాలెన్స్, అంటే వాటర్ని కూడా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. మెచ్యురేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ అవర్ urine. Reproduction is producing, maintains our secondary sexual organs. Also we produce kids offsprings by reproduction process. Sensory system, we also having few specialized organs like eyes. నయనేంద్రియానం సర్వేంద్రియానం నయనం ప్రధానం. సో ఐస్ నాస్తి త్యాగ సమం సుఖం నాస్తి విద్యా సమం చక్షు. కళ్ళ ద్వారానే మనం చాలా వరకు నేర్చుకుంటాము. నో సెన్సరీ ఆర్గాన్స్, హౌ ఇట్ వర్క్స్, హౌ ఇట్ సెన్స్ టు ఇన్ఫర్మేషన్. మన మనసు యొక్క ఉన్నటువంటి మెసెంజర్స్, మన మనసుకి ఈ మెసెంజర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మన శరీరంలోనికి వెళ్తుంది.